పడే వాళ్ళని పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మీకు ఈ వీడియోని పరిచయం చేస్తున్నాను. అయితే మన ఒంగోలులో జోయ్ లూకాస్కి ఎదురు గొంతులో గీతాంజలి స్కూల్ అని ఉందండి. అక్కడ చిన్న చిన్న పిల్లలు చదువుతూ ఉంటారు. ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి చిల్లర ఇస్తారు, 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు ఇంట్లో వాళ్ళు. ఆ చిల్లరకి వాళ్ళ కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈమె ఇప్పటికి కూడా 10 రూపాయలకి 4 ఇడ్లీలు, 5 రూపాయలకే దోశ అందియటం అనేది ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే నిజంగా గ్రేటు. అయితే ఇంకోటి కూడా ఏంటంటే, అక్కడ నేను ఉన్నప్పుడు ఎంతోమంది కూలీ పనికి వెళ్ళేవాళ్ళు, అక్కడున్న చిన్న చిన్న ఇళ్ళల్లో ఎక్కడైనా పని చేసుకునేవాళ్ళు, ఆటో నడుపుకునేవాళ్ళు, వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది. ఒక 20 రూపాయల్లో కడుపు నిండాల తినాలి అని అనుకుంటే ఇక్కడ మేము వస్తామండి. నిజంగా ఆమె రోజు కూలీ వస్తే చాలనుకొని వ్యాపారం చేస్తూ ఉంది అని చెప్పి చెప్పడం అనేది నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అందుకనే ఈరోజు ఇలాంటి మంచి వాళ్ళని మీకు పరిచయం చేయాలని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. అయితే వీళ్ళు 10 రూపాయలకి 4 ఇడ్లీలు ఇచ్చిన 2 రకాల చట్నీలు, ఎర్ర చట్నీ ఒకటి, తర్వాత అల్లపు చట్నీ ఒకటి, మళ్ళీ కొబ్బరి కారపొడి ఒకటి, మళ్ళీ కరివేపాకు కారపొడి ఒకటి, మళ్ళీ మామూలు పల్లీ చట్నీ ఒకటి ఇన్ని రకాలు ఇయటం అనేది నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. తర్వాత అడిగితే, సార్ ఇక్కడంతా పిల్లలు వస్తారండి, వాళ్ళు పాపం 5 రూపాయలు 10 రూపాయలు చిల్లర తీసుకొని వస్తారు, వాళ్ళు పాపం అన్ని రకాలు అడుగుతారు, అక్క ఈ కారపొడి అయ్యి ఆ కారపొడి అయ్యి అని. మాకు కొద్ది శ్రమ అయినా కానీ తక్కువ లాభం వచ్చినా కానీ పర్లేదని చెప్పి వాళ్ళకి రుచిగా చేసిస్తాము అని చెప్పి ఇన్ని రకాల కారపొళ్ళు చట్నీలు వాడటం అనేది కూడా నిజంగా వాళ్ళ మనసు ఉన్న మంచిని తెలియజేస్తూ ఉంది. అయితే అసలు చూడంగానే నాకు అసలు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఏదో పాపం పేదవారు ఒక 4 చెక్క ముక్కల్ని అట్లా అడ్డం పెట్టుకొని నీట్గా సాంప్రదాయ ప్రకారంగా కట్టెలు పోయి వాడుతూ తక్కువ డబ్బులతో అందరికీ టిఫిన్ అందియటం అనేది నిజంగా నాకైతే మనసులో బాగా చెలించి వేసింది అనమాట. ఇట్లాంటి వాళ్ళను కూడా పరిచయం చేయాలి అని చెప్పేసి నాకు ఒక కోరిక అట్లాగే ఉండిపోతూ ఉంది. అసలు అంతకుముందు కూడా ఇట్లాగే ఒక పెద్ద ఆమెను పరిచయం చేశాను గెద్దలగుంటలో. ఆ వీడియోని కూడా మీరు ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ని అయితే ఇస్తున్నాను. ఆమె కూడా 10 రూపాయలకి 8 బోండాలు ఇస్తా ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంది. ఇప్పటికి కూడా గెద్దలగుంటలో వినాయకుడు గుడి నుంచి లోపలికి వెళ్ళంగానే రాముల వారి గుడికి ఎదురుగా ఉంటుందండి. ఆమె అయితే అసలు నిజంగా గ్రేటు. ఆమె దగ్గర కూడా 5 రూపాయలకే 3 రకాల చట్నీలు ఇవ్వటం. నిజంగా ఇట్లాంటి వాళ్ళందరూ ఈ రోజుల్లో ఉన్న రేట్ల ప్రకారము కూలీ వస్తే చాలనుకునే చేసే వాళ్ళందరికీ నిజంగా నాకు హృదయపూర్వక నమస్కారాలండి. అయితే ఇక్కడ నాకు బాగా నచ్చింది వచ్చేసరికి ఇడ్లీ చాలా బాగా నచ్చింది. తర్వాత ఎగ్గు దోశ నచ్చింది. సాదా దోశ కంటే కూడా ఎగ్గు దోశ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎగ్గు దోశ వచ్చి 20 రూపాయలు, ఇడ్లీ అయితే 10 రూపాయలకి 4, 30 రూపాయలులో నాకు కడుపు నిండింది. అయితే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ ఇడ్లీలో అన్ని రకాల చట్నీలు వేయటం అనేది ఈ రేటుకి కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది అనమాట. కారపొడి, ఇదైతే కారపొడి, కరివేపాకు కారపొడి అనేది నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మీకు తెలియజేయాలనేసి నాకు ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. ఇంద్ర ఎంతమ్మా దోశ? 5 రూపాయల. ఇడ్లీ ఎన్ని? 10కి 4 ఇడ్లీలా? ఎగ్ దోశ 20 రూపాయలు. ఇంకా సాయంత్రం పూట ఏముంటాయి? పప్పూర్ణం, సజ్జబూర్లు. అవి ఎంతన్నా బోండాలు? 10కి 8. ఇట్లా ఎంతోమంది లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేసే వాళ్ళందరినీ మీకు పరిచయం చేయాలని చెప్పి నాకు కోరిక కలిగింది. అందుకనే ఈరోజు మీకు వీళ్ళని పరిచయం చేయటం నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలామంది ఉన్నారండి, ఇన్ని రేట్లు పెరుగుతున్నా కానీ తక్కువ డబ్బులతో ఒక వ్యాపారంలాగా కాకుండా ఒక సహాయంలాగా చేసేవాళ్ళు, ఒక చిన్న టిక్కీలా పెట్టుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంతోమందికి వీళ్ళకి సహాయం చేసినట్టుగా మనకి జరుగుతున్నాయి. అయితే చాలామందిని అక్కడ వాళ్ళని అడిగితే, సార్ మేము వెళ్ళి కూలీ పనికి మాకు ఆటో వేసుకున్నా ఏదన్నా చేసినా ఉన్న డబ్బులన్నీ టిఫిన్కే అయిపోతే బయట చాలా రేట్లు ఉంటాయి, మేము తినలేము, అందుకని ఇట్లాంటి వాళ్ళ దగ్గర మాకు సహాయంగా ఉంటుంది, వాళ్ళు ఎంతో సహాయపడుతున్నట్టుగా ఉంటుందని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఇట్లా ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారస్తులకి తక్కువ డబ్బులతో ఆదాయం చూసుకుంటూ
సంతోషపెట్టాలి వాళ్ళని అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళని ఈ విధంగా మీకు ఈరోజు పరిచయం చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది కరెక్ట్గా అడ్రస్ వచ్చేసరికి ఒంగోలులో జోయ్ లూకాస్ ఉంది కదండి, దాని ఎదురుగా మెడికల్ షాప్ ఉంటుంది గొంతు. ఆ గొంతులోకి లోపలికి వెళ్ళంగానే గీతాంజలి స్కూల్కి ఎదురుగా పెట్టుకొని ఉంటుందండి, ఒక చిన్న టిక్కీలాగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వాళ్ళకి సహాయంగా ఉంటుంది.